అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయాన్నే నేను ఒక్క నిమ్మకాయతోను పూలతో వేపాకుతో చిన్న మాల కట్టుకున్నా. అది ఏ విధంగా చూపిస్తా చూడండి. మన పూలు కట్టే దారానికి పసుపు పట్టించేసేసి మన 2 పోరోలు తీసుకున్నా. ఒక సూదికి వచ్చేసి మధ్యలోకి నిమ్మకాయ ఎక్కిచ్చేసి సూది తీసేసిన తర్వాత వేపమండలు ఇటు సైడు అటు సైడు, నిమ్మకాయకి అటు సైడు ఇటు సైడు వేపమండలు పూలు, మనకి ఏ పువ్వు అనుకూలం ఉంటే ఆ పువ్వు తక్కువ పూలతోనే మాల కట్టుకొని నిమ్మకాయ వేపాకు పూలతో అమ్మవారికి మాల కట్టుకున్నాను. ఈరోజు అమ్మవారికి కానీ సమర్పించుకుంటాను. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ విధంగా సమర్పించుకుంటే మంచిది కదా. అందుకు మన తక్కువ ఖర్చుతోనే అమ్మవారికి మాల తయారవుతుంది. ఆ మాల ఈ విధంగా తయారు చేసుకున్నాను. మనకి ఎంత పూలు కావాలంటే అంత పొడవు పెట్టుకొని మాల కట్టుకోవచ్చు. మా ఇంట్లో పూజా మందిరంలో ఉండే ఫోటోకి సరిపోయేంత మాల ఈ విధంగా తయారు చేసుకున్నా. మీకు కానీ కావాలంటే ఈ విధంగా తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించి